హలో అండి. ఎప్పటినుంచో అనుకుంటున్నానండి. రొయ్యల పలావు బాస్మతి బియ్యంతో చేయాలని చెప్పేసేసి. అస్సలింత బాగా వస్తదనైతే ఎక్స్‌పెక్ట్ చేయలేదండి. చాలా టేస్ట్‌గా వచ్చింది. ఎలా చేయాలో చెప్తాను చూసేద్దామా మరి? మా అబ్బాయి కొట్టుకెళ్ళి ఈ బాస్మతి రైస్ తెచ్చాడండి. ఇక మనం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు తరుక్కొని పక్కన పెట్టుకున్నాననమాట. ఇక బాస్మతి బియ్యం నేను కొలత తీసుకుంటున్నాను. నాకు 2 గిన్నెలొచ్చింది కొలతతోని. వాటిని శుభ్రంగా కడిగి ఒక అరగంట సేపయితే మాత్రం నానబెట్టేసాను. ఇంతలో మా వారు రొయ్యలు తెచ్చారు. ఆ రొయ్యల్ని బాగా క్లీన్ చేసి, దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, కారం, ఉప్పు వేసి బాగా మ్యారినేట్ చేశానండి. చాలా సేపు నానబెట్టాను. మాక్సిమం ఒక అరగంట సేపు నానబెట్టాననమాట. ఇలా నానబెట్టడం వల్ల రొయ్య మరింత టేస్ట్ పెరిగిపోతదనమాట. అందుకోసమనే ఇలా నానబెట్టి పక్కన పెట్టుకున్నా. ఇంతలో చూపిస్తున్న బిర్యానీ సామాను మొత్తం తీసుకొని, కడాయిలో కాస్త ఆయిల్ ఎక్కువే వేసి, ఆ బిర్యానీ సామాను మొత్తాన్ని ఒక్క నిమిషం అటు ఇటు వేపి, తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా ఎర్రగా, చాలా ఎర్రగా వచ్చేలాగా దోరగా వేగించుకోవాలండి. అప్పుడే మనకి కూర మరింత టేస్ట్‌గా, మరింత రుచిగా ఉంటుందనమాట. ఇవి బాగా ఎర్రగా ఏగిన తర్వాత టమాటా ముక్కలను కూడా తీసుకొని బాగా మగ్గించుకోవాలి. అవి ఎలా అంటే మెత్తగా అవ్వే వరకు కూడా మగ్గించుకోవాలనమాట. అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత సరిపడినంత కారం, మీరెంత కారం తింటే అంతండి. సరిపడినంత ఉప్పు, మీరెంత తింటే అంత వేసుకొని చక్కగా వేపుకోవాలి. తర్వాత పుదీనా వేసుకొని, తర్వాత కొత్తిమీరని కూడా వేసుకోవాలి. అలా వేసుకొని అది కూడా ఒక్క నిమిషం పాటు అలా వేపుకొని, మనం తయారు చేసుకున్న మసాలా పొడి వేసుకొని, ఆ తర్వాత గరం మసాలా కూడా నేను స్పెషల్‌గా తయారు చేసుకుంటాను. అది కూడా వేసుకొని, వేపిన తర్వాత మనం నానబెట్టి పక్కన పెట్టుకున్న రొయ్యలను కూడా వేసి బాగా మగ్గించాలనమాట. చాలా టేస్ట్‌గా మంచి స్మెల్ వస్తదండి. అప్పుడు పచ్చిమిర్చి వేయాలి. ఎందుకంటే అప్పుడే చాలా బావుంటుంది. ఆ తర్వాత మనకి ఒక హాఫ్ కప్పు పెరుగేసుకోవాలి. మనకి గ్రేవీ కావాలి కదా! దానికోసం అని చెప్పి, తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని, మళ్ళీ సరిపోకపోతే ఉప్పు వేసుకోవాలి. నిమ్మకాయని ఒక బద్ద చేసి, నిమ్మరసాన్ని అలా పిండాలనమాట. పిండిన తర్వాత ఇంక ఈ గ్రేవీ ఉంది కదా! ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఇలా చేసుకొని, ఈ గ్రేవీని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం బిర్యానీ ప్రిపేర్ చేసుకుందాం. దానికోసమని ఒక పెద్ద కడాయిలోని కొంచెం నీళ్లు పోసి, నీళ్ళంటే ఒక 4 లీటర్ల నీళ్లు పోసి, అందులోనే ఉప్పు కూడా వేసి, మనకి మిగిలిపోయిన పుదీనా వేసుకొని, కొత్తిమీర కూడా వేసుకొని, ఆ తర్వాత ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్న బిర్యానీ సామాను ఉంది కదా! ఇవి వేసుకొని బాగా మరిగించుకోవాలనమాట. ఈ సామాను వేసుకోవడం వల్లే మనకి అసలు సిసలైన టేస్ట్ వస్తుందనమాట. ఇది బాస్మతి దమ్ము బిర్యానీ కదా! దాని గురించని చెప్పేసేసి. ఆ తర్వాత ఒక పెద్ద గిన్నె తీసుకుని, ఆ గిన్నెకి నేను ఘీ అప్లై చేస్తున్నాను. నెయ్యిని అప్లై చేస్తున్నాను. ఎందుకంటే మనం దమ్ము పెట్టేటప్పుడు అంటుకుపోకుండా, మాడిపోకుండా ఉంటుందనమాట. ఇప్పుడు ఈ పక్కన గిన్నెలోనే మనకు కావలిస్తే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, మసాలా అన్నీ వేసుకొని బాగా మరిగించిన తర్వాత మనం పక్కన నానబెట్టుకున్న బాస్మతి రైస్ కూడా తీసుకొని ఇలాగా ఒక కొంచెమండి ఒక 5 మినిట్స్ ఉడకనిస్తే సరిపోతది. ఎందుకంటే చాలా వస్తది. 80% 70% అంటే తెలీదు కదా! కానీ ఏమీ లేదండి. ఒక్క 5 మినిట్స్ ఉడకనిచ్చారనుకో మరీ మెత్తగా అయిపోకుండా కొంచెం పొలుగ్గా ఉన్నప్పుడే తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం దమ్ము పెడదాము. మనం ఇందాక నెయ్యి రాసుకున్న గిన్నె ఉన్నది కదా! దానిని డైరెక్ట్‌గా పెట్టకుండా ఒక అట్ల రేకు ఉంటది కదా! వినపది. ఆ అట్ల రేకు మీద పెట్టి అప్పుడు మనం ఆ గిన్నెని పెట్టి ఫస్టు బిర్యానీ రైస్‌ని అలా తీసి వేసుకొని, తర్వాత కర్రీని లేయర్ కింద వేసుకొని, మళ్ళీ తర్వాత రైస్ వేసుకొని, తర్వాత మళ్ళీ కర్రీని లేయర్ కింద వేసుకొని, ఇలాగ ఎంత కర్రీ ఉంటే అంత ఇలా లేయర్స్ కింద వేసుకొని, చక్కగా సర్దుకోవాలనమాట. ఇలా సర్దుకున్న దాంట్లోనే పైన కొత్తిమీర కూడా జల్లుకోవాలి. మీకు నచ్చితే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చనమాట. నేను అరిటాకు తీసుకొని, ఈ మొత్తం ఆవిరిని బయటికి పోకుండా నేను మూత కింద పెట్టేసి, తర్వాత పైన కూడా ఒక మూత పెట్టేసి, ఇలాగా ఒక చిన్న మంట మీద ఇంచుమించు ఒక పావుగంట సేపు అట్లాగే వదిలేసాననమాట. అప్పుడు మూత తీసి చూస్తే మంచి గుమగుమలాడే స్మెల్ వస్తుందండి. చాలా బావుంది. నేనేనా ఫస్ట్ టైమ్ ట్రై చేశాను. ఇంత బాగా ఇంత మంచి స్మెల్ వస్తుంది. ఎలా వస్తదా అనుకున్నానండి. కానీ బిర్యానీ మాత్రం మస్తొచ్చింది.
దేక్తడి పోచమ్మ గుడండి బాబు! అంత టేస్ట్‌గా ఉందనమాట. అయ్య బాబోయ్! అని చెప్పేసేసి ఇక ఒక్క నిమిషం కూడా ఆగలేకపోయాను. కానీ ఇలా వెంటనే తీసేయకూడదండి. కాసేపు పక్కన పెట్టి, కనీసం ఒక 10 నిమిషాలు పక్కన పెట్టి అప్పుడు కలుపుకోవాలి. ఎందుకంటే ఈ బియ్యం ఉన్నది కదా! రైసు ఇవి మనకి ముద్ద ముద్దగా అయిపోకుండా పలుకు పలుకుగా ఉండాలి అంటే వెంటనే వేడి మీద అస్సలు కలుపుకోకూడదనమాట. రొయ్యలు దమ్ము బిర్యానీ తింటుంటే ఉంటుందండి హోటల్ స్టైల్ అనమాట. సూపర్ అంటే సూపర్ వచ్చింది. నాకైతే చాలా బాగా నచ్చింది. టైం పట్టినా గానిని మన చేత్తో వండుకుంటే ఆ మజాయే వేరు కదా! మీరు మాత్రం వీడియోకి ఒక లైక్ కొట్టుకుని, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుని, చక్కగా బిర్యానీ ఈ స్టైల్‌లో వండుకుని తినేసి మీ ఇంట్లో వాళ్ళని సంతృప్తి పరిచేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.